ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు అని మనం ఎంతో ధైర్యంగా చెప్పుకుంటాం. అన్నప్పుడు ఆయన ఆ తరముల నుంచి ఎవరిని కూడా మర్చిపోకుండా అందరి ద్వారా లోకరక్షకుడిని ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. ప్రతి ఒక్క వాగ్దానం పలికినది ఇలాగ క్రమక్రమంగా మరి వంశములో ప్రవహిస్తూ దేవుని వాగ్దానములు నెరవేరి అని తెలియపరచబడుతుంది. మత్తయి సువార్త 1:2 అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను అని కనపడుతుంది. వీళ్ళందరూ కూడా దేవుని ప్రణాళికలో ఏర్పరచబడిన వారు. అబ్రహాము వాగ్దానం పొందుకున్నాడు, ఇస్సాకు వాగ్దానం నెరవేర్పు చూడగలిగాడు, యాకోబు ఆ ఆశీర్వాదం సొంతం చేసుకున్న వాడిలా కనబడుతున్నాడు. వీళ్ళందరూ కూడా మనం ఒకసారి గమనించినప్పుడు ఎవరో కూడా చాలా పర్ఫెక్ట్గా సంపూర్ణంగా లేరు. అబ్రహాము దేవుని వాగ్దానంలో ఆలస్యం అవటం వల్ల సందేహం అన్నది మరి అనుభవించిన వాడిగా కనపడతాడు. యాకోబు మారక ముందు ఒక మోసగాడిలా కనపడుతున్నాడు. యూద మరి ఎన్నో పొరపాట్లు చేసినట్లుగా మనకు కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. అయినప్పటికీ మరి ఎలాగైతే దేవుని కుమారుడు అవతరించాడో అది మాత్రం యోధా వంశంలో నుంచి ఏర్పరచబడినట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. షిలోహు వచ్చు వరకు యోధా వద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు అన్నట్లుగా ఆది కాండంలోనే మరి మోషే రాయటం జరిగింది. అలాగా దాన్ని బట్టి హెబ్రీ పత్రికలో చూసినప్పుడు మన ప్రభువు యూదా సంతానమందు జన్మించినంతకు స్పష్టము అని రుజువు చేయబడిందని చెప్పగలిగారు. యూదా అన్నప్పుడు మరి ఒక పరిపాలకుడుగా ఉంటూ మరి యూదా వంశంలో నుంచి అందరు రాజులు వచ్చినట్లుగా మనకు కనబడుతున్నారు. అలానే దేవుడు వాగ్దానములన్నీ కూడా నెరవేర్చాడన్నది ఈరోజు ఈ వాక్యం వల్ల మనకి ధైర్యం కలిగిస్తుంది. షిలోహు అంటే ఖచ్చితంగా ఏలేవాడు, పరిపాలించేవాడు అన్నట్లుగా షిలోహు వచ్చే వరకు మరి రాజదండ నీ దగ్గర నుంచి తొలగిపోదు అన్నట్లుగా మరి ఇలా ఇవెందుకు చెప్పబడినాయి అంటే దేవుని వాగ్దానములు నెరవేరినాయి. దేవుని స్తుతించి అన్ని వాగ్దానములు సొంతం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల తండ్రి, నీకు వందనాలయ్యా. ఎంతో గర్వంగా మా పితరులను గుర్తు చేసుకోవడానికి సంతోషంగా ఉంది ప్రభా. నీ వాగ్దానములన్నీ తండ్రి వారితో చెప్పినవన్నీ మరి ముందుగానే ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఎలాగైతే సిద్ధం చేసావే మేమందరం కూడా ఎన్నో ఆశీర్వాదముల కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. నీ ప్రణాళిక కోసం ఎదురు చూస్తున్నాం ప్రభా. అవన్నీ ప్రభా గొప్ప కార్యములు చూచే కన్నులు అనుభవించేటువంటి తెలుసుకునేటువంటి ప్రభా స్పర్శ కృప అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.